కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. ముఖ్యంగా మానవులు అన్నాక కోరికలు సహజం, కానీ ఈ కోరికలు కోరుకునేది కూడా ఇది తగిన కోరిక కాదా అని చూసి దైవాన్ని కోరుకోవాలా అనేది ప్రశ్న. ప్రస్తుతం చాలా మందిలో ఈ సందేహం ఉంది, దాని గురించి వివరించండి. ఒకటేంటంటే చాలా మందికి వెళ్ళిన తర్వాత నాకు ఈ వస్తువు కావాలి, తర్వాత నాకు ఈ యొక్క చదువు కావాలి, నాకు ఇది కావాలని ఒక ప్రత్యేకమైన అడుగుతారు. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే అడగాల్సిన పనిలే. ఈ విషయాన్ని ఎక్కడ మిస్ అవుతున్నారు మీరు? వడ్డించేవాడు మనవాడైతే విస్తరణలో కూర్చొని నిబరాదాతలు వస్తాయి మనకి అన్న విషయం తెలిసిన మీరు మరి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఐఐటి పాస్ అవ్వాలి, ట్రిపుల్ రావాలి, నాకు సిఎస్సి రావాలి, నాకు మంచి పెళ్ళాన్ని రావాలి. అఫ్కోర్స్ ఈయన భర్త గారికి మంచి భార్య వచ్చింది, అందరికీ రావద్దు, అందరికి వచ్చే అవకాశం ఉండదు కదా. ఆ విషయం ఆలోచించుకోవాలి మనం. కాబట్టి మనకి ఏది దక్కాలో దక్కుతుంది. ఆయన భర్తకి ఇటువంటి మంచి భార్య దక్కిందని చెప్పి అందరు దక్కుతుందా? అది అనుకోదు. అలాంటి నా భార్య కూడా మంచి బ్రహ్మాండమైన భార్య దొరికింది నాకు కూడా అనుకోండి, లేదా తర్వాత ఇంటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది నాకు. సో కాబట్టి తప్పకుండా మనకి ఏదైతే కావాలో అని దేవుడు అడగాల్సిన అవసరం లేదు. నీకు ఏది అనుకుంటున్నావో నీ మనసులో పెట్టుకొని భగవంతుని దగ్గరికి శరణు చొచ్చండి. నిష్కామ కోరుకోవాలి. నిష్కామ కోరిక అంటే నిష్కామం అంటే కోరిక లేనిదే నిష్కామం, కామం లేనిదే కోరిక లేనిదే నిష్కామం. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి చాలు. యు నో ఎవ్రీథింగ్. నీకేమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు నీకు సపోజు 4 ఏళ్ల పిల్లవాడికి 25 ఏళ్ల పడుచుకులను ఇస్తే బాగుంటుందా? కదా. కాబట్టి అదే 10 ఏళ్ల పిల్లవాడికి ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తే సరిపోతుందా? కాబట్టి ఎలాంటి వాతావరణంలో ఎవరికి ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఆయన కంటే గొప్పగా తెలిసింది మనకు కాదు. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఏం కోరుకోవాలి భగవంతుడు అంటే నిష్కామైనటువంటి స్థితిని. స్వామి నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, ఒక మంచి బుద్ధిని, 10 మందికి మేలు చేయగలిగేటువంటి బుద్ధిని ప్రసాదించని చెప్పాలి. ధనం ఇవ్వు. ఎటువంటి ధనం? జ్ఞానం అనే ధనం ఇవ్వు. జ్ఞానం అనే ధనం నాకు ఇవ్వు. జ్ఞానం ఉంటే డబ్బు అదే ఒకటి ఆటోమేటిక్ వస్తుంది మనకి. ఆ జ్ఞానధనం వల్ల 10 మందికి పంచగలిగే తత్వం ఉంటుంది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకు ప్రయత్నం చేయాలి. అలాగే ముఖ్యమైనది ఒకటి ఏంటంటే ఈ శరీరంతో చెడు పనులు చేయకుండా మంచిని చేసేటువంటి శక్తిని నాకు ఇవ్వని కోరుకోవాలి. ఇక ముఖ్యమైనది ఎట్టి పరిస్థితులు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, నిరంతరం నీ పాద సేవన కలిగించని కోరుకోవాలి మనం. నిరంతరం నీ పాద సేవన కావాలని కోరుకోవాలి. నాలంటాడు కొద్దిగా నేను చతురునిగా అనుకోండి, ఒక మంచి తల్లినివ్వు, మంచి భార్యనివ్వు, మంచి కూతురునివ్వు, మంచి చెల్లెనివ్వని కోరుకుంటాను. ఎందుకంటే ఈ నలుగురు ఉండగలిగితే జీవితంలో నీ జీవితం అద్భుతం. ఒక మంచి తల్లి, చెల్లి, కూతురు అండ్ సోదరి ఉంటే నీ జీవితం అద్భుతమే. అటువంటి మంచి జీవితాన్ని నేను పొందుకోగలిగాను, అద్భుతమైన జీవితాన్ని పొందుకోగలిగాను. కాబట్టి ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి ఒక మంచి తత్వము, మంచి వ్యక్తిత్వం అనేటువంటి వ్యక్తుల మధ్య ఉంటే నువ్వు మంచివాడి అవుతావుగా. అవును, సింపుల్. ఎందుకు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం, స్త్రీశక్తి అనేది చెప్పుకున్నాం కదా. స్త్రీశక్తి మధ్యన ఉన్నట్టయితే అనుకుంటుంది. అలా స్త్రీశక్తి అంటే ఇంకోళ్ళంటి అందరి చుట్టుముట్టు ఉండకండి, ఏదో చిరంజీవి నాగార్జున సినిమాలో కనుక ఏదో అందరి అమ్మాయిల మధ్యలో ఉన్నట్టు ఉండకండి, అలాంటిది కాదండి. ఈ రకమైనటువంటి మంచి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నిరంతరం భగవన్నామస్మరణకి, భగవత్ సేవకు ఉపయోగపడేటువంటి శరీరాన్ని అని చెప్పి దానం చేసేటువంటి బుద్ధిని ప్రసాదించమని, జ్ఞానం కావాలని చెప్పేసి కోరుకోవడం వల్ల మంచి అనుకూలత ఉంటుంది. అది తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అమెరికా వెళ్ళి వీసా ఇవ్వు, బాలాజీ టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటా, నాకు అది ఇవ్వు, నేను ఇంకో దగ్గరికి వెళ్తా, కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్తా, నాకు పెళ్లి చేయి, మంచి పెళ్ళాన్ని ఇవ్వు, నా కుడి దోషం పోగొట్టు. నీకు దోషం ఎందుకు ఇచ్చాడో ఆయన తెలుసు. ఆ దోషం నువ్వు ఎలా పోగొట్టుకోవాలనేది నీ పరీక్ష. అది నీ పరీక్షను అనుభవించాలిగా. నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను దేవుడు తెలుసు. నువ్వు పరీక్ష రాసైతే కదా, నువ్వు పరీక్ష రాస్తే కదా. నువ్వు పరీక్ష రాయకముందే దేవుడు చెప్పాడు, నాకు కిరణ్ శర్మ చెప్పాడు, నేను పాస్ అయిపోతున్నాడు, దుప్పటిగా పడుకుంటాను. పడుకున్నట్టే ఉంటుంది జీవితం, ముందుకు సాగదు. ముందుకు సాగడానికి జీవితం ఇచ్చాడు. శరీరం ఇచ్చింది ఎందుకు? ఆయన మానవ జీవితాన్ని ఇచ్చింది ఎందుకంటే నీకు అనేక పరీక్షలు ఉన్నాయరా, ఈ పరీక్షలో నెగ్గితే నీకు మోక్ష ప్రాప్తి ఉంటుంది అని చెప్పడం కోసం. ఇప్పుడు కోరికలు లేని స్థితిలో ఉండి పూజ చేయాలన్నారు. మరి కోరికలే వద్దు అనుకునే పని అయితే ఈ కోరికకి ఈ పూజ చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది అనే విధానాలు ఎందుకు వచ్చాయండి? మంచి ప్రశ్న అడిగారు, మంచి స్పష్టమైన ప్రశ్న. భగవంతుని యొక్క సేవ కొరకు ఇవన్నీ కూడా. నువ్వు సత్యనారాయణ సమర్థ ఎందుకు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బాగా చదువుకోమని చెప్తాడు పాఠశాలకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అమ్మాయి అడిగిన ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మనకి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు కదా, అందరు ఇంటింటికి వెళ్తున్నారు. అందరి ఇంటికి వెళ్ళి నీకు మధ్యాహ్నం భోజనం పెడతాను, స్కూల్స్ ఫ్రీగా ఇస్తాను, పుస్తకాలు ఫ్రీగా ఇస్తాను, నీకు అవన్నీ ఇస్తాను. ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళని? జ్ఞానవంతులుగా చేయడానికి.
పూజ అనే విధానంతో ఈ కాముక కర్మలు చేసుకున్నావు కదా, నువ్వు కొన్ని క్రియేట్ చేసుకున్న కర్మలు ఉన్నాయి కదా, అవి పోగొట్టుకోవద్దు. ఇప్పుడు వార్షిక పరీక్షలు అనేవి భగవంతుడు పెట్టేవి, ఇంటర్నల్ పరీక్షలు అనేవి మనం పెట్టుకోవాల్సినవి. ఆ ఇంటర్నల్ పరీక్షల్లో పాస్ అవ్వడానికి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు ఇవి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పై మెట్టుకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెళ్ళి ఇంటింటి వెళ్ళి, బాబు రండ్రా మంచి జ్ఞానం ఇస్తాను, మన పాఠశాలలో మంచి విద్వత్ ఉంది, మంచి భోజన సౌకర్యం ఉంది, మీకు మంచి జ్ఞానం ఉందిరా అని ఎలాగే తెచ్చుకొని వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాడో, భగవంతుని చేర్చుకోవడానికి మన ఈ శరీరంతో చేసినటువంటి తప్పుల్ని, మన జన్మజాతకమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి భగవంతుడు స్థలం ఇచ్చాడు నీకు. చదును చేసుకోవాలి, దాంట్లో ముళ్ళ కంపలు ఇచ్చాడు, పారిజాత వృక్షాలు ఇచ్చాడు, తులసివనం ఇచ్చాడు. అక్కడ ఏ మొక్కలు ఉంచాలో ఉంచొద్దు అనేది తెలుసుకునే ప్రక్రియ నీది. ఆ ప్రక్రియ భాగంలో ఏవి చెడ్డవి ఏవి మంచివి అనేది విద్యుత్ ధర్మాన్ని వినియోగించుకోవాలంటే ఒక పూజ, ఒక వ్రతము, ఒక జపము, ఒక తపస్సు చేసుకొని నీ నిష్కామ కర్మని పూర్తి చేసుకొని మంచి వనాన్ని, నందనవనం ఏర్పాటు చేసుకొని భగవంతునితో కోసం నువ్వు సిద్ధంగా ఉండడం కోసం ఈ పూజలు పునస్కారాలు. కాబట్టి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పూజలు ఇంటర్నల్ ఎగ్జామ్స్. అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనేవి భగవంతుడు పెట్టి పరీక్షలు. వాటిని పాస్ అయిపోయిన తర్వాత అంతర్ముఖంగా ఉద్యోగం, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి సంతానం, అదే మోక్షం. భగవంతుడు ఇచ్చే మోక్షం ఏమిటి? సాక్షాత్కారంతో ఆయన యొక్క వైకుంఠంలోకి వెళ్ళడం, సాక్షాత్తుగా ఆయన విష్ణులోకానికి, శివలోకానికి వెళ్ళడం, సాక్షాత్తుగా అమ్మవారిలో లీనమైపోవడం, గౌరీ లోకానికి వెళ్ళడం అనేది అంత్యంగా మనకు కావాల్సినటువంటి ఇష్టి, అంటే కోరిక. ఆ కోరిక కోరుకోవడానికి ఇప్పుడు నేను కోరికండి, ఆయన అన్ని ఏది కావాలో అది ఇస్తాడు. అర్ధాయుష్కులుగా చనిపోయిన వాళ్ళు నేను కోరికలు కోరుకున్నారా? 4 ఏళ్ల పిల్లవాడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? వాడికి 4 ఏళ్ల పిల్లవాడు గుండె ఎందుకు నొప్పి వచ్చింది, గుండె ఎందుకు ఆపరేషన్ వస్తుంది, కడుపులో పిల్లలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఆడపిల్లలు ఎందుకు బహిష్టు సరిగ్గా రావట్లేరు, ఎందుకు ఇప్పుడు ఒక నాకు తెలిసి ఒక 20 years బ్యాక్, నాకు తెలిసిన వరకు బిఫోర్ 20 years పీసీఓడి ఎవరిని తెలియదు. నవ్ డేస్ ఎవ్రీ గర్ల్ హ్యావ్ ఏ పీసీఓడి. వాట్ ద రీజన్? సరి అయినటువంటి ఆహార సమతుల్యత మీరు లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మగవాడి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. ఎందుకు స్పెమ్ కౌంట్ తక్కువ ఉంటుంది మీకు? దేనికి? సరైన సమతుల్యం లేకపోవడం, నిద్రలేమితనం, ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నటువంటి రోగాలన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తాం మనం? మందు వేసుకో, మాకేసుకో, ఇతను అలాంటి వచ్చి జాతకంలో రాహు బాలేడు బాబు అని నిద్రలేమితనం వస్తుంది, రాహు జపం చేసుకో అంటాం మేము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తే పడుకోమంటాడు. అరే మనకి ఉండేటువంటి మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాపకర్మ నివృత్తి కొరకు పూజ, పునస్కారము, దానము, ధర్మం అన్నీ ఉంటాయి. కాబట్టి తర్వాత తప్పకుండా మనకి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. దేవుణ్ణి ఎప్పుడైనా సరే మనం నిష్కామతత్వమైనటువంటి తత్వంతో ఉండాలి తప్ప కోరికలతో ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. నమస్కారం మాత్రమే చేసుకోవాలి. మనసులో ఎప్పుడు ఆయన విగ్రహాన్ని నీ మనసులో నింపుకోవడమే ముఖ్యమైన తప్ప నీ మనసు ఆయన లేకుండా చేసుకోవద్దు అంటాను. ఏదో నీ బొమ్మలు పెట్టుకొని హార్ట్లో ఇంకొక అమ్మాయి ఫోటో, అబ్బాయి ఫోటో పెట్టుకుందాం, నీ డీపీలో పెట్టుకుందాం. ఎందుకంటే దానికి పనికి వస్తుంది. పొద్దున్న లేవగానే నమో వెంకటేశాయ, నమో నారాయణాయ, నమ శివాయ అని ఎందుకు అనుకోవట్లే మనం? అనుకో. పొద్దున్న లేవగానే పోతే రైట్, నా లవర్ ఫోటో చూశాను, నా బాయ్ ఫ్రెండ్ ఫోటో చూశాను. ఎక్కడున్నాం మనం? ఇటువంటి తత్వం వల్లనే మనకి రోజు రోజుకి మనం పతనమయ్యేటువంటి ప్రక్రియ. నిరంతరం భగవన్నామతో మనం స్నానం చేస్తే మన నిత్యకర్మ భగవన్నామ లేవంగానే శివార్పణం, ఈరోజు శివుడికి అర్పణం చేస్తున్నాను, ఈరోజు విష్ణువు అర్పణం చేస్తున్నాను అని ఆ భూమికి నమస్కారం చేసుకొని లేచి, అమ్మని నమస్కారం చేసుకొని, నాన్నకి నమస్కారం చేసుకుంటావు కదా. మీరు చేసుకుంటున్నారు కూడా? ఎస్, అఫ్ కోర్స్, మీరు రోజు తప్పకుండా చేసుకుంటాను. నేను లేవడమే ఆ భూదేవి నమస్కారం, అమ్మ తప్పైంది క్షమించి తల్లి. లేవగానే మా అమ్మకి కళ్ళం చేసమ్మ నమస్కారం, నాన్నగారు నమస్కారం, నా కూతురు ముఖం చూస్తాను, నా భార్య ముఖం చూస్తాను, హాయిగా నేను వెళ్తాను, శుభ్రంగా వెళ్తాను. తర్వాత దేవతార్చన, ప్రతి దేవతార్చన ఏది? వాళ్ళకి దేవతార్చన లేదు, లేచిది పాచి ముఖంతో బ్రష్ చేసుకుంటూ వాట్సాప్లో ఈ వేరు తంబు టై ఇది ఆగిపోతుంది మధ్యలో, ఇది మాత్రం మూవ్ అవుతూనే ఉంటుంది, ఇది ఆగదు. అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ వేసుకుంటాడు. అంటే ఈ బొట్టన వేలు మాత్రం తంబు మూవ్ అవుతుంది, ఈ తంబు మూవ్ అవ్వట్లా. అంత స్థాయి తినడు. ఈవెందో దొడ్లో పోయినా సరే వాడు ఫోన్ తీసుకెళ్ళిపోయి ఫోన్లో కూడా చూస్తున్నాడు, రీల్స్ చూస్తున్నాడు. అంత స్థాయి దిగజారిపోయినటువంటి వ్యక్తిత్వంలో పిల్లలు ఇప్పుడు అన్నం తినడానికి ఫోన్లు ఇస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలి మనకి? ఇంక ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడతారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకోవాలా? ఇవి మానేయండి. ఫస్ట్ భగవంతుడు అంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకటి విషయం చెప్తాను నేను, నీకు నువ్వే దేవుడివి, భగవంతుడు ఎక్కడో లేడు, నీకు నువ్వే దేవుడివి. ఆ విషయం తెలుసుకోవాలి మనం. నువ్వు చేసే ప్రతి పని దైవత్వమే. ఏది మంచి వచ్చాడో తెలుస్తుందిగా, సింపుల్, అంతే. దానికి వేరే అక్కర్లేదు. ఇక నువ్వు కోరికలు నీ వేసుకోవాలి, కానీ నీ కోరికలు నువ్వే తీర్చుకోవాలి. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన కోరికలు అంటే లేవండి. ఆ విషయాన్ని గమనించి దైవత్వాన్ని నింపుకోండి, దైవనాస్మరణ చేయండి, దైవనాస్మరణతోనే పడుకోండి, దైవనాస్మరణతో లేవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన జాతకంలో అనేక రకాల దోషాలు ఉన్నప్పటికీ కూడా దైవనాస్మరణ తప్పకుండా తొలగిపోతాయి, అనుకూలంగా ఉంటాయి. ఇందులో సందేహం లేదు. డబ్బు ఉంది, హోమాలు, యజ్ఞము, యాగం చేయండి, నో ప్రాబ్లం. బ్రాహ్మడికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, పోయేదే ఉంది. నీకు 1 కోటి రూపాయలు రావడానికి 1,00,000 రూపాయలు బ్రాహ్మడికి ఇవ్వండి.
100 కోట్లు రావడానికి 1 కోటి రూపాయలు బ్రాహ్మడికి ఇవ్వండి, పోయేదేం లేదు కదా. ఆ యజ్ఞయాగం చేయించండి, మంచిదే, ప్రకృతికి మంచిదే, అది దానివల్ల నష్టమేం లేదు. లేదు నువ్వే నామస్మరణ చేసుకో, నామస్మరణ చేసుకోండి, దైవ నామస్మరణ చేసుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది, సందేహం లేదు. సంతోషం అండి, శుభమస్తు, ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.